శని భగవానుడు ఒక జాతకుడికి యోగాన్ని, అదృష్టాన్ని, ఉన్నత స్థాయిని ఎప్పుడు కలగజేస్తాడు ఆయన. చాలామందికి శని భగవానుడు అనగానే భయపడిపోతూ ఉంటారు, రాహు అనగానే భయపడిపోతూ ఉంటారు. కానీ మనం భయపడకూడదు. వాటి పాదాలను ఆశ్రయించాలి మనం. అయ్యా మీరే మాకు దిక్కు అని. అప్పుడు అవి ఏమీ చెయ్యవు. చూడండి, పూర్వము రాజుల కాలంలో శ్రీమాధవానంద గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీమాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయాన్ని తెలుసుకుందాము. అది ఏమిటి అంటే కనుక, శని భగవానుడు ఒక జాతకుడికి యోగాన్ని, అదృష్టాన్ని, ఉన్నత స్థాయిని ఎప్పుడు కలగజేస్తాడు ఆయన. చాలామందికి శని భగవానుడు అనగానే భయపడిపోతూ ఉంటారు, రాహు అనగానే భయపడిపోతూ ఉంటారు. కానీ మనం భయపడకూడదు. వాటి పాదాలను ఆశ్రయించాలి మనం. అయ్యా మీరే మాకు దిక్కు అని. అప్పుడు అవి ఏమీ చెయ్యవు. చూడండి, పూర్వము రాజుల కాలంలో రాజులకి ఎదురు తిరిగితే లేదా రాజుల మాట వినకపోయినా, పట్టించుకోకపోయినా వాళ్ళు ఏం చేసేవారు? శిక్షలు వేసేవారు. అంటే అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను, ఇప్పుడు వాళ్ళతో పోలుస్తున్నట్టు కాదు, అర్థం అవ్వడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తామంతే. అప్పుడు వాళ్ళని మనం ఆశ్రయించామనుకోండి, అయ్యా మీరే మాకు ప్రభు అండి, మీరు మంచి రాజు అండి, మంచి బాగా చేస్తున్నారండి అనగానే వాళ్ళు ఏంటి కూల్ అయిపోయేవారు. నీకేం కావాలో కోరుకో అనేవారు. నాకేం వద్దండి, మమ్మల్ని ఇలా బ్రతకనిస్తే చాలని కొంతమంది చెప్పేవారు. మనసులో అలా ఉంటుంది, నాకేం ఇవ్వట్లేదురా నాయన, నువ్వు మమ్మల్ని ఏం చేయకుండా ఉంటే చాలని ఒక నమస్కారం మనసులో చెప్పుకుంటారు. కానీ అందరూ బయటికి చెప్పరుగా. మనం అందరినీ బయటికి తిట్టుకుంటాం. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని బయటికి తిట్టుకుంటామా? ఒక రాజకీయ నాయకుని బయటికి తిట్టగలమా? మనసులో తిట్టుకుంటాం, వీడు ఏం చేస్తున్నాడు అసలు, మొత్తం దోచేశాడు, ఇందులోకి వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఏమీ చేసిందేమీ లేదు, ఇలాగ కదా, అలా అనమాట. అప్పుడు కూడా మనసులో నువ్వేం చేయకుండా ఉంటే చాలరా బాబు, మమ్మల్ని ఎలా వదిలేయని చెప్పంటే వాళ్ళు ఏం చేసేవారు కాదు. అలాగా ఇక్కడ వాళ్ళతో పోల్చడం కాదు. ఒక గ్రహం ఇబ్బంది పెడుతుంది అంటే గ్రహానికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ ఏంటో మనం తెలుసుకుని ఆ భగవంతుడి పాదాలు పట్టుకున్నాం అనుకోండి. మెయిన్ భగవంతుడు అంటే ఇక్కడ ఎవరు వస్తారంటే రకరకాల రూపాల్లో చూస్తూ ఉంటాం మనం. ఆ రూపాలు ఏదైతే చూస్తున్నారో రూపాన్ని మనం పట్టుకున్నప్పుడు చెడు గ్రహాలు లేదా చెడ్డవారి యొక్క దృష్టి మన మీద పడకుండా చేస్తాడు ఆ భగవంతుడు. అంత శక్తి ఉంటుంది ఆ భగవంతుడికి. ఇప్పుడు అలాగే శని భగవానుడు ఎవరికైతే ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళు కూడా ఏం చెయ్యాలి అన్నది నేను చివరిలో పరిహారం చెప్తాను. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అదృష్టవంతులు. శని భగవానుడు అదృష్టాన్ని కలగజేస్తాడే జాతకుడికి. ఏంటి అదృష్టము, ఎలాంటి అదృష్టాన్ని కలగజేస్తాడు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. మీ యొక్క జాతక చక్రంలో శని భగవానుడు ఎక్కడున్నారో చూసుకోండి. శని భగవాను నుంచి అష్టమ స్థానం ఏది, అష్టమాధిపతి ఎవరు? ఫస్ట్ పాయింట్, శని భగవాను నుంచి లగ్నాత్తు కాదు, ఇక్కడ శని భగవానుడు ఎక్కడ ఉన్నారో చూసాం. ఆయన దగ్గర నుంచి అష్టమ స్థానం ఏమైంది, అష్టమాధిపతి ఎవరు? ఇప్పుడు ఈ అష్టమాధిపతిని అదృష్టం కలగాలి అంటే, మీకు ధనయోగాలు కలగాలి అంటే జాతకుడికి ఆ అష్టమాధిపతిని మీ జాతక చక్రంలో మీ యొక్క లగ్నాధిపతి చూడడం అన్నది చాలా మంచిది. మీ యొక్క లగ్నాధిపతి చూడడం అన్నది చాలా మంచిది. లేదు మీ పంచమాధిపతి చూడడం చాలా మంచిది. లేదు మీ యొక్క భాగ్యాధిపతి చూడడం చాలా మంచిది. ఒక జాతకుడు అదృష్టవంతుడు అని ఎప్పుడు చెప్తాము అంటే, మీ యొక్క శని భగవాను నుంచి మీ యొక్క అష్టమాధిపతిని లగ్నాధిపతి కానీ, పంచమాధిపతి కానీ, భాగ్యాధిపతి కానీ చూడాలి. అప్పుడు ఆ జాతకుడికి అదృష్టం కలుగుతుంది. ఆ జాతకుడు అదృష్టవంతుడు అని చెప్తాము. క్లియర్ అయిందని పాయింట్. ఏమీ లేదు, సింపుల్. శని భగవాను నుంచి అష్టమాధిపతిని తీసుకున్నాం అంతే.
సరే, లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతులు చూడట్లేదండి, మరి ఎలాగా అంటే కనుక కనీసము నైసర్గిక శుభుడైన గురువు అయినా సరే చూడాలి, గురు దృష్టి అయినా సరే ఉండాలి. శని భగవాను నుంచి అష్టమాధిపతి ఎవరయ్యారో అష్టమాధిపతి మీద, ఇది ఫస్ట్. ఇలా లేదు, మీకు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ శని భగవాను నుంచి మీ వ్యయాధిపతి ఎవరో తీసుకోండి, మీ శని భగవాను నుంచి మీ యొక్క వ్యయాధిపతి ఎవరో తీసుకోండి. ఇప్పుడు మీ వ్యయాధిపతిని మీ లగ్నాధిపతి చూసినా, మీ పంచమాధిపతి చూసినా, మీ యొక్క భాగ్యాధిపతి చూసినా అంతే అదృష్టం కలుగుతుంది. శని భగవాను నుంచి మీ శని భగవాను నుంచి వ్యయాధిపతి ఎవరు, ఆ వ్యయాధిపతిని లగ్నాధిపతి చూసినా, పంచమాధిపతి చూసినా, భాగ్యాధిపతి చూసినా అత్యంత అదృష్టము. ఈ మూడు చూడట్లేదు, నైసర్గిక శుభగ్రహమైన గురువు చూడాలి, అదృష్టం కలుగుతుంది. ఇక్కడ ఎలాంటి అదృష్టం కలుగుతుంది? వ్యయాధిపతిని కనుక చూసినట్లయితే వీళ్ళకి ఎక్కువగా విదేశాల్లో సంపాదించుకోవడము, నష్టాలు తక్కువగా ఉంటూ ఉండడము, ఎంత డబ్బు వచ్చినా దైవభక్తి ఎక్కువగా ఉంటూ ఉండడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అష్టమాధిపతిని చూసినప్పుడు వాళ్ళకి ధనానికి లోటు ఉండదు, ధారాపాతంగా ధనం వస్తూనే ఉంటుంది వాళ్ళకి. వ్యయాధిపతిని చూసినా అంతే, అసలు ధనానికి లోటు ఉండదు. వీళ్ళకి అదృష్టము అంటే వీళ్ళేం చెప్పచ్చు. చూడండి, కొంతమంది కుటుంబంలో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ మనవల్ని, వాళ్ళ మునిమనవల్ని కూడా చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు అదృష్టవంతులు, కుటుంబం అదృష్టమైన కుటుంబం అని, అంతే కదా. హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ, చాలామందిని చూశాను నేను, 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ కృష్ణారామ అనుకుంటూ, ఇంకా వయసులో ఏం చేస్తారు, కృష్ణారామ అనుకుంటూ మునిమనవలను కూడా చూసుకుంటూ ఉంటారు వాళ్ళు. అదే అదృష్టము. ఈ శని భగవానుడు అదృష్టాన్ని ఇస్తాడు వాళ్ళకి, ఖచ్చితంగా జరుగుతుంది. మీ జాతక చక్రాలలో ఉన్నట్లయితే మీరు మీ కుటుంబాన్ని, జనరేషన్స్ని ఎక్కువగా చూస్తూ ఉండడము, మీకు ఎటువంటి లోటు లేకపోవడము, ఇంకా అలా ఉన్నారంటే దాని అర్థం ఏంటి, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏమి ఉండవు కదా, ఆరోగ్యకరంగా ఉన్నారు అని దాని అర్థం, అంతే కదండి. 100 సంవత్సరాలు బ్రతుకుతున్నారు, 90 సంవత్సరాలు బ్రతుకుతున్నారంటే ఆరోగ్య సమస్యలు ఉంటాయి, వాళ్ళకి ఉండవు. తర్వాత వాళ్ళు సెటిల్ అయిపోయి ఉంటారు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని సెటిల్ చేస్తూ ఉంటారు, వాళ్ళ పిల్లలు సెటిల్ చేస్తూ ఉంటారు. కానీ తరతరాలని కూడా చూసే యోగం కలుగుతుంది. కొంతమంది ఉంటారు, అర్ధాయుష్యం ఉంటుంది వాళ్ళకి, పాపం వాళ్ళు పిల్లల్నే చూసుకోరు, పిల్లల్ని చూసుకున్న మనవల్ని చూసుకునే యోగం ఉండదు కొంతమందికి. కొంతమంది మనవల్ని చూసుకుంటారు, చూసుకున్నా సరే వాళ్ళ చిన్న వయసులోనే వీళ్ళు ఇదవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అదృష్టం కూడా కొంచెం తక్కువ ఉంటూ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ కోరికలు నెరవేరవు, అలా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉన్న వాళ్ళకి కోరికలు నెరవేరడము, వీళ్ళకు ఒక శక్తి ఉంటుందండి. శని నుంచి అష్టమాధిపతి, శని భగవాను నుంచి వ్యయాధిపతులను తీసుకున్నప్పుడు అక్కడ లగ్న పంచం భాగ్యాధిపతులు చూస్తే వీళ్ళకి ఒక శక్తి ఉంటుంది, ఒక పవర్ ఉంటుంది వీళ్ళల్లో. ఆ పవర్ వీళ్ళని నడిపిస్తూ ఉంటుంది జాతకుల్ని. తెలియని పవరు వీళ్ళని ఎప్పుడూ కూడా తీసుకువెళ్తూ ఉంటుంది, అది నడిపిస్తూ ఉంటుంది వీళ్ళని చెప్పచ్చు. కొంతమంది చూడండి, నువ్వు నాలుక మీద మచ్చేసుకుని పుట్టావేంట్రా, నువ్వు ఏమంటే జరుగుతోంది అంటూ ఉంటారు. వాడుక భాషలో మనం మాట్లాడుకుంటే కొంతమంది నువ్వేం అనకరా నాయన అదే జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటాం, నాలుక మీద మచ్చుందా అంటూ ఉంటాం. ఇలా ఉన్న వాళ్ళకి ఏమంటే జరుగుతూ ఉంటుందండి. వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళతో ఎప్పుడు మంచిగా మాట్లాడించుకోవాలి. వీళ్ళు కనుక ఏమైనా చెడు అన్నారు అంటే మంచన్నా చెడన్నా జరిగిపోతుంది, అందుకే వీళ్ళు ఎక్కువ చెడు మాట్లాడకూడదు, గుర్తుంచుకోండి. వీళ్ళు ఏమంటే జరిగిపోతుంది. వీళ్ళు జ్యోతిష రంగంలో చాలా ఉన్నత స్థాయికి వెళ్తారండి. మంచి సీక్రెట్ విద్య అవ్వచ్చు, యాస్ట్రాలజీ అవ్వచ్చు, తర్వాత మీకు పిహెచ్డి సైంటిస్టులు అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా ఇలా ఉన్న జాతకులు అవుతారు. పరిశోధన అంటాం మనం, వీళ్ళకి చాలా ఇష్టం, పరిశోధనలు చేయడం అంటే చాలా ఇష్టం వీళ్ళకి. గ్రహాల యొక్క స్థితిగతుల గురించి,
చంద్రుడి దగ్గరికి వెళ్ళాలి, ఇలా గ్రహాల దగ్గరికి ఉంటూ ఉంటారు కదా, అలా వెళ్ళాలి, వాటి గురించి తెలుసుకోవాలి. అందరూ వెళ్ళిపోరుగా, తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ ఉంటుంది ఇలాంటి జాతకులకి. మంచి మిరాకిల్స్ చేస్తూ ఉంటారు, సీక్రెట్ విద్యలన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటారు. చాలా మంచి పొజిషన్కి వెళ్తారు ఈ జాతకులు అని చెప్పచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే. ఇక ఎవరికైతే జాతక చక్రంలో శని భగవాను నుంచి మీ యొక్క అష్టమాధిపతిని కానీ, మీ శని భగవాను నుంచి వ్యయాధిపతిని కానీ, మీ లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతులు చూడట్లేదు, లేదా నైసర్గిక శుభుడైన గురువు కూడా చూడట్లేదు, లగ్నాతు దుస్థానాధిపతులు చూస్తున్నాయి, లగ్నాతు దుస్థానాధిపతులు చూస్తున్నాయి, లేదు లగ్నాతు అష్టమాధిపతి యొక్క శని నుంచి అష్టమాధిపతి యొక్క దశ జరుగుతున్నప్పుడు దాని మీద లగ్నాధిపతి కానీ, పంచమాధిపతి కానీ, భాగ్యాధిపతి కానీ దృష్టులు లేవు, ఉన్నా సరే ఇబ్బందులు పడుతున్నాము, మీ శని భగవాన్ నుంచి వ్యయాధిపతి మీద లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి దృష్టిలు పడుతున్నా ఇబ్బంది పడుతున్నాము అని ఎవరైతే అనుకుంటున్నారో, సాధారణంగా ఎవరికి జరగదండి ఇలాగా, కానీ వాళ్ళకి ప్రారంధ కర్మ ఉండిపోయింది, ఇంకా కర్మ అనుభవించాల్సింది ఉంది అంటే కనుక వాళ్ళకి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. కొంతమందికి ఉన్న గ్రహస్థితి కూడా అనుకూలించదు. కొంతమంది చూడండి, నాకు అంతా బాగుంది అంటున్నారండి, ఏ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తున్నా నాకు ఏం బాగాలేదండి అంటూ ఉంటారు. వాళ్ళకి ఇంకా ప్రారంధకరం ఉండిపోయింది, కర్మఫలం అన్నది ఇంకా పోలేదు. అలాంటి జాతకులు ఏం చేసుకోవాలి, శని భగవాను నుంచి యొక్క నెగిటివిటీ తగ్గించుకోవాలంటే ఏం చెయ్యాలి ఇలా ఉన్నప్పుడు అంటే కనుక చాలా మంచి పరిహారం అండి ఇది చేసుకోండి సరిపోతుంది. ప్రతి శనివారము కూడా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. వెళ్ళి మీరు ఒక 11 తమలపాకులు తీసుకుని వెళ్ళండి. అక్కడికి సింధూరంతో శ్రీరామ అని రాసుకుని, ఇంటి దగ్గర ఉన్న రాసుకునైనా వెళ్ళచ్చు, అక్కడైనా రాసుకోవచ్చు. శ్రీరామ అని రాయాలి 11 తమలపాకులు. 11 తమలపాకులు పట్టుకోండి, స్వామివారి దగ్గర ప్రదక్షిణ చెయ్యండి. ఒక ప్రదక్షిణ అయిపోయింది, ఒక ఆకు తీసుకువెళ్ళి అక్కడ పాదాల దగ్గర పాదాలు తాకకుండా పెట్టండి. మళ్ళీ రెండో ప్రదక్షిణ చెయ్యండి, ఆ రెండో తమలపాకు పెట్టేసేయండి. అలా 11 ప్రదక్షిణలు చేసి 11వ తమలపాకు కూడా అక్కడే పెట్టేయాలి, పాదాలు పట్టుకోకూడదు. ఇలా ప్రతి శనివారము చెయ్యాలి. ఎన్ని శనివారాలు చెయ్యాలండి ఇలా అంటే కనుక, ఇలాంటి ఇబ్బందులు పడుతున్న జాతకులు 27 శనివారాలు చెయ్యాలి. మధ్యలో గ్యాపులు వస్తాయి, పర్వాలేదు. ఎక్కువ వారాలు చెప్పేస్తున్నారండి మీరు, పరిహారాలు చాలా పెద్దగా చెప్పేస్తున్నారు అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత చేసినా తక్కువే. మనం చేస్తూ ఉండాలి అలాగా, మనకు అప్పుడు బలం పెరుగుతుంది. ప్రతి వారము చేసేయండి, మిస్ అయితే ఇబ్బంది అంటలేదు కదా, గ్యాప్లు వస్తాయి, పర్వాలేదు చేసుకుంటూ ఉండండి. ఇలా చేస్తూ ఉండడం వలన శని భగవాను యొక్క నెగిటివిటీ తగ్గుముఖం పట్టి మీరు కూడా అదృష్టవంతులు అవుతారు. మీకు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. శుభం.